ఈ తప్పుడు వార్తలు రాయటం, చూపించటం, ఆపకపోవటం అనేది వాళ్ళ కిరాతకమైనటువంటి మానసిక నైజానికి అద్దం పడుతుంది. ఇవాళ దురదృష్టం, రామోజీరావు గారు లేరనుకుంటే వాళ్ళ అబ్బాయి గారు కూడా ఉన్నట్టున్నారు. ఇప్పుడు ఆయన పేపర్లో ఇవాళ చూడండి రాస్తారు. ఎంత తప్పుడు వార్త, ఎంత విషపు వార్త అంటే, జగన్ రక్షణకే 986 మంది, ఇంట్లో ఉంటేనే ఇంతమంది, బయటకెళ్తే 2-3 ఇంతలు. 5 ఏళ్లలో భద్రతా సిబ్బంది జీతాలకే 296 కోట్లు అని వండేసి వార్త రాసేసి అచ్చేసి వదిలేశాడు. ఇంత దుర్మార్గమా అని అడుగుతున్నాను నేను. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారికి అట్ ఏ టైం మీరు ఎప్పుడు లెక్కేసుకున్నా కూడా సివిల్ పోలీసులకు సంబంధించి సిఐలు కానీ, ఎస్ఐలు కానీ, హెడ్ కానిస్టేబుల్స్ కానీ 18 మంది ఉన్నారు, పనిచేశారు మొన్నటిదాకా ఆయన సీఎంగా ఉన్ననాళ్ళు. ఆర్మడ్ ఫోర్స్ అంటే ఆర్మడ్ రిజర్వ్ ఫోర్స్ అంటాం, వాళ్ళు ఆర్మడ్ ఫోర్స్ 33 మంది, ఏపీ స్పెషల్ పోలీస్ బెటాలియన్ నుంచి 89 మంది. మనం జగన్మోహన్ రెడ్డి గారి సీఎంగా ఉన్నప్పుడు బయటికి సీఎం గారు ఎప్పుడు వచ్చినా ఎక్కడైనా మనం బ్లాక్ డ్రెస్సులతో ఉండేటువంటి అక్టోపస్కి సంబంధించినటువంటి 13 మంది. వీళ్ళు కాకుండా సీఎం గారి ఇంటి సరిహద్దుల్లో అంటే ఇంటి చుట్టూ కానీ లేకపోతే ముందు కానీ ఎటుకన్నా కానీ 23 మంది. కాన్వాయ్, సీఎం గారి కాన్వాయ్కి 21 మంది డ్రైవర్లు కానీ, సెక్యూరిటీ ఇన్స్పెక్టర్లు కానీ, అదే ఎస్ఐలో వాళ్ళ హెడ్ కానిస్టేబుల్ వాళ్ళు ఏ ర్యాంక్లో ఉంటే ఆ ర్యాంక్లో కాన్వాయ్కి 21 మంది. మొత్తం 196 మంది సీఎం గారితో ఉండేటువంటి సిబ్బంది. అంటే ఆయన కేటాయించబడినటువంటి 196 మంది సిబ్బంది. ఈ 196 మంది అయితే వీళ్ళు తప్పితే ఇంకెక్కడన్నా ఉన్నారా? ఇందులో అంతా కలిపి సీఎం గారికి బెంగళూరులో సెక్యూరిటీ లేదు, కావాలంటే మీరు ప్రభుత్వం మీ దగ్గర ఉంది చూసి చెప్పండి. కేవలం హైదరాబాద్లో సీఎం గారి ఇంటి దగ్గర మొన్న కొన్ని టీవీల్లో తెగ వార్తలు రాశారు. జగన్మోహన్ రెడ్డి గారి లోటస్ పాండ్లో ఆక్రమణలో కొట్టేశారని. సీఎం గారికి ఏం పడినా బాబు ఆక్రమణలకి? సీఎం సెక్యూరిటీ వింగ్ సీఎం గారి ఇంటి బయట పోలీసులు పడుకుంటాకి, ఆఫ్ డ్యూటీలో ఉన్న వాళ్ళు పడుకుంటాం కోసం తాత్కాలికంగా ఫుట్పాత్ మీద రేకుల షెడ్ నిర్మాణం చేశారు. ఈ రేకుల షెడ్ల నిర్మాణం, తాత్కాలిక నిర్మాణాలు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ ఇంటి దగ్గర పాత రోజుల్లో 1996 నుంచి ఉన్నాయి, ఎన్టీ రామారావు గారి దగ్గర ఉన్నాయి, విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గర ఇంటి దగ్గర కట్టారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి ఇంటి దగ్గర కట్టారు, కిరణ్ కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గర కట్టారు, రోసీ గారి ఇంటి దగ్గర కట్టారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర కూడా తాత్కాలికంగా సీఎం సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ వింగ్ వాళ్ళు తాత్కాలికంగా బ్యారక్స్, పోలీసులు 24 గంటలు ఉండరు కాబట్టి 3 గంటలకి షిఫ్ట్ మారుతారు కాబట్టి ఆ మారినప్పుడు పడుకుంటాం కోసం బ్యారక్స్ కట్టారు. ఎవరో రెడ్డి గారికి నచ్చలేదు, కమిషనర్ గారికి చెప్పారు, పడేశారని చెప్పారు. దాని అక్రమణ జగన్ గారికి ఏం సంబంధం? లోటస్ పాండ్ దగ్గర ఉన్నటువంటి పోలీసులతో సహా లెక్క కలిపి నేను చెప్పేది ఎట్ ఏ టైం 196 మంది ఉంటారు. 196 మంది, 986 మంది అని చెప్తారు. ఎక్కడి నుంచి వచ్చారు ఈ 956 మంది? అంటే సీఎం గారు ఎంత దుర్మార్గంగా రాస్తాడంటే దీంట్లో రామోజీరావు గారి అబ్బాయి ఎంత దుర్మార్గంగా రాస్తాడంటే 24 గంటలు మొత్తం బెజవాడ నుంచి సర్వీస్ రోడ్లు మొత్తం అంతా కూడా పోలీసులు మయమంట. ఎప్పుడున్నారండి? సీఎం మూమెంట్ ఉంటే ఉంటారు. సీఎం గారు బయటికి వెళ్తుంటే ఎన్ రూట్ అంతా, ఎయిర్పోర్ట్కి వెళ్తే ఎయిర్పోర్ట్ అంతా, లేదా హెలిప్యాడ్కి ఉంటే హెలిప్యాడ్కి ఉంటారు. ఎందుకుంటారు? అది లోకల్ బందోబస్తుది,
సీఎం వెళ్తుంటే మినిస్టర్ వస్తుంటేనే బందోబస్తు చేస్తారు కదా. ఇవాళ లోకేష్ వెళ్తుంటే ఎన్ రూట్లో బందోబస్తు వేయట్లేదా? ఎవరు చెప్పారు వేయట్లేదని?